హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాక్టర్ స్టూడియోకి స్వాగతం. రాశి, రంభ ఈ ఇద్దరు హీరోయిన్లు 90లలో తెలుగు సినిమా రంగాన్ని ఏలారు. కానీ ఎవరు బెస్ట్? ఈ రోజు మనం రాశి వర్సెస్ రంభ కంపారిజన్ చేస్తున్నాం. ఎవరు నెంబర్ 1 అని చూద్దాం. లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మొదట రాశి గురించి మాట్లాడుకుందాం. 1989లో మమతల కోవిల సినిమాతో 9 ఏళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి 1997లో శుభాకాంక్షలు సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో జగపతి బాబుతో కలిసి నటించి నందిని పాత్రలో అందరి హృదయాలు గెలుచుకుంది. శుభాకాంక్షలు 1997లో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత గోకులంలో సీతలో పవన్ కళ్యాణ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. శ్రీకాంత్తో వరుస సినిమాలు చేసింది. ప్రేయస్ రావే, గిల్లి కజ్జాలు, అమ్మో 1వ తారీఖు, సుప్రభాతం, పండగ, మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, దీవించండి ఇవన్నీ 90లలో యూత్ని ఆకట్టుకున్నాయి. వడ్డే నవీన్తో మనసిచ్చూడు, స్నేహితులు, చెప్పాలని ఉంది, మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది లో కూడా అద్భుతమైన జంటగా కనిపించింది. బాలకృష్ణతో కృష్ణబాబులో శిల్పా పాత్రలో నటించి అబ్బాస్ సరసన రొమాంటిక్ రోల్లో మెప్పించింది. జగపతి బాబుతో పెళ్లి పందిర్లో కూడా ఆమె ఎమోషనల్ నటన అద్భుతం. మోహన్ బాబుతో పోస్ట్ మ్యాన్, రాజేంద్ర ప్రసాద్తో ఒక పెళ్ళాం ముద్దు, రెండో పెళ్ళాం వద్దు, సందడే సందడిలో కూడా నటించింది. మీరు రాశి యొక్క ఏ సినిమాని ఇష్టపడతారు? ఇప్పుడు రంభా వైపు చూద్దాం. 1993లో ఆ ఒక్కటి అడక్కు సినిమాతో రాజేంద్ర ప్రసాద్ సరసన ఎంట్రీ ఇచ్చిన రంభ తన గ్లామర్, డాన్స్తో అందరినీ మెస్మరైజ్ చేసింది. చిరంజీవితో అల్లుడా మజాకా, హిట్లర్, బావగారు బాగున్నారా వంటి సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. జేడి చక్రవర్తితో బొంబాయి ప్రియుల్లో ఆమె నటన అద్భుతం. ఆ తర్వాత కోదండరాముల్లో కూడా జేడీతో కలిసి అద్భుతంగా నటించింది. వెంకటేష్తో ముద్దుల ప్రియుడు, గణేష్, అలాగే నాగార్జునతో హలో బ్రదర్లో కన్నెపెట్టరో సాంగ్లో స్పెషల్ అపీరియన్స్తో అలరించింది. జగపతి బాబుతో అల్లరి ప్రేమికుడు, 3 ముక్కలాటలో నటించింది. బాలకృష్ణతో మాతో పెట్టుకోకు, కృష్ణతో రౌడీ అన్నయ్య, మోహన్ బాబుతో ఎం ధర్మరాజు, ఎంఏలో కూడా ఆమె నటన అద్భుతం. జగపతి బాబు, శ్రీకాంత్తో చూసొద్దాం రండిలో, రాజేంద్ర ప్రసాద్తో మామ బాగున్నావా, శ్రీరామచంద్రులు నటించింది. రంభా డాన్స్ నెంబర్స్ అంటే 90లలో యూత్కి పిచ్చి. మీకు రంభా యొక్క ఏ సినిమా ఇష్టం? ఇప్పుడు నటన విషయానికి వస్తే రాశి ఎమోషనల్ రోల్స్లో చాలా బాగా చేసింది. పెళ్లి పందిర్లో ఆమె ఎమోషనల్ సీన్స్ చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కృష్ణబాబులో శిల్ప పాత్రలో ఆమె రొమాంటిక్, ఎమోషనల్ షేడ్స్ని అద్భుతంగా పండించింది. శుభాకాంక్షల్లో నందిని పాత్రలో ఆమె నటన కూడా అద్భుతం. అలాగే ప్రేయస్ రావే సినిమాలో కూడా ఆమె నటన అద్భుతం. ఆమె సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు రంభ కూడా బావగారు బాగున్నారులో కామెడీ, ఎమోషనల్స్ని బాగా పండించింది. బొంబాయి ప్రియుల్లో జేడి చక్రవర్తితో ఆమె రొమాంటిక్, కామెడీ టైమింగ్ అద్భుతం. ఎం ధర్మరాజు, ఎంఏలో మోహన్ బాబుతో ఆమె నటన కూడా బాగుంది. కానీ రంభా ఎక్కువగా గ్లామరస్ రోల్స్లోనే కనిపించింది. ఎమోషనల్ డెప్త్ విషయంలో రాశి కొంచెం ముందుందని చెప్పవచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? డాన్స్, గ్లామర్ విషయంలో చూస్తే రంభ డాన్స్లో ఒక అడుగు ముందే ఉంటుంది. హిట్లర్ సినిమాలో నడక కలిసిన నవరాత్రి సాంగ్లో ఆమె డాన్స్ చూస్తే యూత్ థియేటర్స్లో ఈలలు వేసేవారు. హలో బ్రదర్లో కన్నెపెట్టరో, ఇద్దరు మిత్రుల్లో హే రుక్మిణి, దేశముదుర్లో అట్టాంటోడే ఇట్టాంటోడే, యమదొంగలో నాచోరే నాచోరే వంటి స్పెషల్ సాంగ్స్లో ఆమె డాన్స్ సూపర్ హిట్. రంభా గ్లామర్, ఎనర్జీ అద్భుతం. మరోవైపు రాశి కూడా వెంకీ మూవీలో చిలకేమో శ్రీకాకుళం స్పెషల్ సాంగ్లో డాన్స్ బాగా చేసింది. కానీ ఆమె ఎక్కువగా అందమైన సాంప్రదాయ లుక్లో కనిపించింది. గ్లామర్ విషయంలో రంభా కొంచెం ఆధిపత్యం చూపించింది. మీరు ఎవరి డాన్స్కి ఫ్యాన్? హీరోలతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ విషయంలో రాశి పవన్ కళ్యాణ్తో గోకులంలో సీతలో అద్భుతమైన జంటగా కనిపించింది. శ్రీకాంత్తో ప్రేయస్ రావే, గిలి కజ్జాల్లో, వడ్డే నవీన్తో మనసిచ్చూడులో ఆమె రొమాంటిక్ జంటగా అలరించింది. కృష్ణబాబులో అబ్బాస్తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగుంది. జగపతి బాబుతో పెళ్లి పందిర్లో కూడా ఆమె కెమిస్ట్రీ సూపర్బ్. మరోవైపు రంభ చిరంజీవితో అల్లుడా మజాకా, హిట్లర్, బావగారు బాగున్నారులో, వెంకటేష్తో ముద్దుల ప్రియుడు, గణేష్, అలాగే నాగార్జునతో హలో బ్రదర్లో, కన్నెపెట్టరో సాంగ్లో స్పెషల్ అపీరెన్స్తో అలరించింది.
జేడి చక్రవర్తితో బొంబాయి ప్రియుల్లో ఆమె రొమాంటిక్ కెమిస్ట్రీ అద్భుతం. జగత్ బాబు శ్రీకాంత్తో చూసొద్దాం రండిలో, రాజేంద్ర ప్రసాద్తో శ్రీరామచంద్రులో కూడా ఆమె కెమిస్ట్రీ అద్భుతం. రంభా ఎక్కువగా స్టార్ హీరోలతో నటించి ఫ్యాన్స్ని అలరించింది. ఈ విషయంలో రంభా కొంచెం ముందుందని చెప్పవచ్చు. మీకు ఎవరి జోడీ ఇష్టం? కెరీర్ ట్రాజెక్టరీ విషయంలో చూస్తే రాశి 90ల చివరిలో స్టార్ హీరోయిన్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత కొన్ని ఐటమ్ సాంగ్స్ సముద్రం మూవీ, వెంకీ మూవీల్లో చేసింది. అలాగే నెగిటివ్ రోల్స్ నిజం సినిమాలో చేసింది. పెళ్లి తర్వాత సినిమాల గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీలో కళ్యాణ వైభోగమే వంటి సినిమాలు చేసింది. ఇప్పుడు బుల్లితెరపై జానక్ కలగనలేదు, మా అన్నయ్య సీరియల్లో తల్లి పాత్రల్లో నటిస్తూ అలరిస్తుంది. మరోవైపు రంభ 2000 తర్వాత క్రమంగా సినిమాల నుంచి దూరమైంది. నాగా, దేశముదురు, యమదొంగలో స్పెషల్ సాంగ్స్తో మళ్ళీ కనిపించినా 2008 తర్వాత ఆమె పూర్తిగా సినిమాలు మానేసి కెనడాలో సెటిల్ అయింది. పెళ్లి తర్వాత రంభ టీవీ షోల్లో కనిపించింది. ఈటీవీలో డి షోలో సీజన్ 4లో జడ్జిగా, అలాగే జీ తెలుగు డ్యాన్స్ షో ఏబిసిడి ఎనీబడి కెన్ డ్యాన్స్లో కూడా జడ్జిగా వ్యవహరించింది. రంభా జీవితం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 90ల హిట్స్ ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పుడు రాశి రంభల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. రాశి అసలు పేరు విజయ. 1980 జూలై 29న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించింది. ఆమె తల్లిదండ్రుల గురించి పెద్దగా సమాచారం లేనప్పటికీ పశ్చిమ గోదావరి ఆమె స్వస్థలం. రాశి ఫిల్మ్ డైరెక్టర్ శ్రీమునిని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. మరోవైపు రంభ 1976 జూన్ 5న విజయవాడలో జన్మించింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి ఈడి. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి ఉషారాణి. రంభ 15 ఏళ్ల వయసులో చదువు మానేసింది. ఆమె మొదటి ఆన్ స్క్రీన్ పేరు అమృత. కానీ తన తొలి తెలుగు సినిమా ఆ ఒక్కటి అడక్కులో రంభ అనే క్యారెక్టర్ పేరు తర్వాత ఆమె రంభాగా మారిపోయింది. రంభ 2010 ఏప్రిల్ 8న కెనడా ఆధారిత వ్యాపారవేత్త ఇంద్రకుమార్ను తిరుమలలో వివాహం చేసుకుంది. వీరికి 3 పిల్లలు, 2 కుమార్తెలు, 1 కుమారుడు. రంభ ఇప్పుడు కెనడాలో తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంది. ఇప్పుడు వర్డిక్ టైం. ఎమోషనల్ రోల్స్ నటనలో రాశి ముందుంది. గ్లామర్ డ్యాన్స్లో రంభ అదరగొట్టింది. హీరోలతో కెమిస్ట్రీలో రంభ స్టార్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేసి ముందుంది. కానీ రాశి కూడా తనదైన ముద్ర వేసింది. 90లలో రంభ ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. అయితే రాశి లాంగ్ టర్మ్ కెరీర్లో ఇప్పటికీ యాక్టివ్గా ఉంది. మా అభిప్రాయంలో ఇద్దరు 90ల లెజెండ్స్. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఫ్యాక్టర్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేవరెట్ 90ల హీరోయిన్ ఎవరో కామెంట్స్లో చెప్పండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.